పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ప్రత్యేక కార్యక్రమాల రోజుల్లో మినహా మిగిలిన సమయాల్లో శానిటేషన్ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు. అట్లాగే వీధికి కుల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు చూపుతారు అంటూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం ఉదయం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉదయం 11:30 గంటలకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ముందుగా ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో తెనాలి పురపాలక సంఘానికి వివిధ హోదాల్లో వచ్చిన అధికారులు సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కౌన్సిల్ సభ్యులకు పరిచయం చేశారు. అనంతరం అజెండాలోని పొందుపరిచిన 18 అంశాలను సభ్యుల ముందు ఉంచారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమానికి సంబంధించి మొదటి అంశం ప్రస్తావనకు రాగానే వైసీపీ సభ్యుడు తాడిపోయిన రామయ్య లేచి పలు విషయాల గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇటువంటి స్వచ్ఛత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మినహా మిగిలిన రోజుల్లో శానిటేషన్ గురించి ఎందుకు సరిగా పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. వర్కర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి మీ అందరికీ ఎందుకని ఇవాళ తెనాలి పట్టణంలో మరి శానిటేషన్ విషయంలో చాలా అంటే మనం దూషించుకోవడం బాగోదు. మరి అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ప్రోగ్రాంలకు తప్పనించి విడిగా తెనాలి పట్టణంలో శానిటేషన్ విషయంలో ప్రతిసారి కూడా ప్రతి సభ్యుడు కూడా మరి ఏదో సందర్భంలో ఎవరి వార్డులో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటానే ఉన్నారు. మరి అలాంటి వారు చెప్పుకున్న సందర్భంలో కూడా ఇవాళ మరి వర్షాకాలం మరి ఈ కాలానికి సంబంధించి శానిటేషన్ విషయంలో చాలా స్పీడ్గా ఉండాలి. మరి అలాంటిది మనం ప్రతిసారి కూడా ప్రతి సీజను ఎండాకాలం సీజను చలికాలం వర్షాకాలంలో అలానే చూస్తున్నాం తప్పనించి ప్రత్యేక కార్యక్రమాలు తప్పనించి విడిగా ఎందుకని మనం చేయలేకపోతున్నాం. మీలో ఎవరెవరికి సమన్వయం లోపం లేకపోవడం వలన లేకపోతే ఒకరికొకరు కలిసి పని చేయలేకపోతున్నారు. ఎందుకని ఇవాళ దాని వలన ప్రతి వార్డులో ప్రతి సభ్యుడు కూడా మరి కౌన్సిల్ సభ్యులు కానీ లోకల్గా దోమలు కానీ మరి రకరకాల కూడా రకరకాల ఇబ్బందుల వలన మరి సభ్యులు ప్రశ్నించడం కానీ ప్రజలు మీరు వెళ్తే మీరేలా మేమేలా అడుగుతున్న సందర్భం కానీ మరి 10 రోజులు చూస్తూనే ఉన్నాం. మరి దాని మీద మీరు ఎందుకని ఒక యాక్షన్ ప్లాన్ లేకుండా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం కానీ అదే రీతిలో వెళ్తున్నాం తప్పనించి దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడం వలన ఎంత ఇబ్బంది పడుతున్నామో అంత ఇబ్బంది పడుతున్నాం. దీనికి ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల సమాధానం ఇస్తూ సిబ్బంది కొరత ఉందని త్వరలో భర్తీ చేసి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. అవి కనుక శాంక్షన్ అయ్యి వచ్చేసి వాళ్ళు వచ్చేసి కనుక మనకి 322 మెంబర్స్ ఉంటారు సార్. అలాగే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఉన్నాయి సార్, వర్కర్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పిహెచ్ వర్కర్స్ని మనం నోటిఫికేషన్ తీసుకోవడానికి లేదు. అది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఆఫ్కాస్ట్లో 322 మనకి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఈ స్ట్రెంత్ పెంచాలంటే కూడా అది గవర్నమెంట్ పాలసీ. సో దానికి మనకి దాని పవర్స్ లేదు కాబట్టి మన వరకు మన కౌన్సిల్ దాంట్లో ఒక 40 మెంబర్స్ని ఎవ్రీ 3 months ఒకసారి మనము రెన్యువల్ చేసుకుంటూ అడిషనల్ వర్కర్స్ పెట్టుకొని దీనికి మనము కాంపన్సేట్ చేసుకుంటాం. అనంతరం టీడీపీ సభ్యుడు అన్నంపెన్నారావు మాట్లాడుతూ అన్ని వార్డుల్లో కూడా ఓటర్ల సంఖ్య పెంచుతూ ఇతర వార్డుల్లో జనాభాను పక్క వార్డులోకి కలపడం జరిగిందని, తద్వారా అభివృద్ధి పనుల విషయంలోనూ ఇతర విషయాల్లోనూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. వర్క్ పెట్టేటప్పుడు వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు మరి కాలువలు ఓడటానికి 16వ వార్డు నుంచి శానిటరీ వర్కర్లు వస్తారు. మేము వెళ్ళి 17వ వార్డు నుంచి ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి చెప్పాలి. కండిషన్ ఎందుకు అధ్యక్ష, ఇది చాలా అసంబద్ధంగా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సీరియస్గా తీసుకుంటున్నారు అధ్యక్ష. గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పాను, ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడి ఈ మీద సెటిల్ చేద్దామన్నారు. కానీ అది చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు నేను మన కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అధికారులు పెద్దలతో కూర్చొని దీనికి సొల్యూషన్ చెప్పండి. ఎందుకంటే ప్రజల దగ్గర మేము ఓట్లు అడగడానికి నెక్స్ట్ ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు మీరు కాదు కదండి మా పనిచేస్తుంది, మా పాత కమిషనర్ గారు పనిచేస్తున్నారనో లేకపోతే మీ సచివాలయాన్ని మా సంబంధం లేదు కదండి, మా సచివాలయం వేరేనో వాళ్ళు అడిగితే అది ఎంత చండాలంగా ఉంటుందో చూడండి.
మున్సిపాలిటీలో ఇంత అనుభవం గల మనందరం ఉండి కూడా మనకి సమస్య, ప్రజలకి సమస్య, సచివాలయానికి సమస్య అయినా ఈ ఇంపార్టెంట్ సమస్యను మనం చేసుకోలేకపోతే ఇంకా ప్రజలకు మనం ఏం సేవ చేస్తాం? దీనిపై కమిషనర్ బండి శేషన్న వివరణ ఇచ్చారు. పెట్టుకొని 3,500 నుంచి ఏదో పాపులేషన్ ఎక్కడ కట్ అవుతుందో ఆ వీధికి వచ్చారు. అక్కడికి ఒక సెక్రటరీ నుంచి చెప్పేశారు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా 47 సచివాలయాలు వచ్చాయి. ఒక వార్డులో 2 సచివాలయాలు రావచ్చు, లేకపోతే 1.5 రావచ్చు, లేకపోతే ఇంకా ఇలా చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా డీలిమిటేషన్ దగ్గరికి వచ్చేకల్లా మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ ప్రకారంగా జాగ్రత్తగా కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రక్రియ. ఈ యొక్క వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెన్సెస్ మారినప్పుడు మారుతుంటాయి. బట్ సెక్రటేరియట్ అది ఏదైతే ఉందో అది మారదండి. పాపులేషన్ 5,000 అనుకోండి మ్యాక్సిమం, అక్కడెక్కడ అయితే. అనంతరం 6 తర్వాత అజెండాలోని 1 మినహా అన్నింటినీ ఆమోదిస్తున్నట్టు చైర్పర్సన్ ప్రకటించారు. ఈ సమయంలో కౌన్సిల్ సభ్యులు తిరుమలశెట్టి సామ్రాజ్యం, కఠారి రత్నకుమారి తదితరులు లేచి తమ తమ వార్డులోని సమస్యలను లేవనెత్తారు. 10వ వార్డులో వీధి కుక్కల బెడత చాలా ఎక్కువగా ఉందని సామ్రాజ్యం తెలిపారు. వీటిని పరిష్కరించాలని కోరారు. దీనికి అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం సమావేశం ముగిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ మేనేజర్ చండి దేవసేన, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశం అన్ని అంశాల్లో 14వ అంశం ఒకటి వాయిదా పడింది. 18 అంశాలు కాబట్టి ఒకటి వాయిదా పడతానా 17 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాల్లో ఎక్కడైనా శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే మాకు తెలియచేస్తే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అక్కడ మేము చేపిస్తామని జరిగింది. అలానే నైట్ రోడ్లు కానీ వార్డుల్లో పర్యటించేటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ కాలువల సమస్య కానీ రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు కలవాట్ల దగ్గర ఇలాంటి వాటర్ అనేది ఆగిపోవడం అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే లేట్ అవ్వచ్చు కానీ సాధ్యమైన వరకు మేము దాని మీద పరిష్కరిస్తామని చెబుతుంది జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం. అలానే సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటాం అని కోరుకుంటున్నాను.